పర్యాటక రైలు పట్టాలెక్కింది. అద్దాల బోగి అరకు లోయల్లో సందడి చేసింది. ఎన్నో ఏళ్ల స్వప్నం ఎట్టకేలకు నెరవేరింది. విశాఖ అరకు రైలు మార్గంలో ప్రయోగాత్మకంగా నడిచిన విస్టా డోమ్ కోచ్ విజయవంతంగా విశాఖకు తిరిగి చేరింది. ఎలాంటి ఇబ్బందులు లేకపోతే మరో 4 రోజుల్లో పర్యాటకులు అద్దాల బోగిలో అరకు అందాలను ఆస్వాదించవచ్చు. విశాఖ జిల్లా పర్యాటకానికి సాగర తీరం ఎంత ముఖ్యమో అరకు అందాలు అంతే ప్రధానం. ముఖ్యంగా విశాఖ అరకు రైలు మార్గం ఓ అద్భుతం. రైలు మార్గంలో అరకు ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు, పర్యాటక ప్రియులకు ఎంతో ఆసక్తి. అందుకే ఎప్పుడు చూసినా కిరండోల్ ప్యాసింజర్ రైలు కిటకిటలాడుతూనే ఉంటుంది. అరకు వెళ్లే దారిలో కనిపించే లోయలు, పచ్చదనం, గుహలు అందరినీ ఎంత ఆశ్చర్యపరుస్తాయో అంతకు మించి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే అరకు ప్రయాణాన్ని మరింత మధుర జ్ఞాపకంగా మార్చేందుకు యంత్రాంగం అద్దాల రైలు బండిని సిద్ధం చేసింది. తూర్పు కోస్తా రైల్వే ఎన్నో ఏళ్లుగా ఈ మార్గంలో అద్దాల రైలు నడపాలని చేస్తున్న ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు ఆ కల సాకారమైంది. చెన్నైలో ప్రత్యేకంగా తయారు చేసిన 3 బోగీల్లో 2ంటిని విశాఖకు కేటాయించారు. అందులో ఒకటి పూర్తిస్థాయి హంగులతో సిద్ధం కావడంతో పట్టాలెక్కించారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్న అద్దాల బోగి రైలును ప్రారంభించారు. ఒక ఇంజిన్, ఒక బోగి అరకు మార్గంలో వెళ్లడం విశాఖవాసులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉదయం 10:30కు ప్రారంభమైన రైలు మధ్యాహ్నానికి అరకు చేరుకొంది. అక్కడ్నుంచి బయలుదేరి సాయంత్రానికి విశాఖకు తిరిగి చేరుకొంది. ఈ రైలులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చుట్టూ తిరిగే కుర్చీలు, వినోదాన్ని పంచే చిన్ని తెరలు, నిలబడే లోయల్ని చూసేందుకు అనువైన స్టాండింగ్ లాంజులు, భద్రత కోసం సీసీ కెమెరాలు, ఇలా ఆధునిక అవసరాలకు అనుగుణంగా కోచ్ను రూపొందించారు. మరో 15 రోజుల్లోనే 2వ కోచ్ జత అవుతుందని రైల్వే డీఆర్ఎం తెలిపారు. మరో 4 రోజుల్లో ఈ రైలును పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అసలు నా టర్మ్ లో చూస్తానా ఇది 5 years లో జరుగుతుందని అనుకున్నాము. అట్లాంటిది రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి, మినిస్టర్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంత చక్కగా రూపొందించిన ఐఆర్టీఎస్ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టూరిజంకి మంచి బూస్ట్ వస్తుంది. టూరిజం డెఫినెట్గా బాగా డెవలప్ అవుతుంది. అరకు ప్రాంతానికి అంతర్జాతీయ ప్రఖ్యాత త్వరలో వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఈ తరహా బోగి పట్టాలపైకి ఎక్కడం దేశంలో ఇదే మొదటిసారి. అద్దాల బోగిని చూసేందుకు విశాఖతో పాటు అటు అరకు ప్రజలు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఈ బోగీలో వీలైనంత త్వరగా ఎక్కి ప్రయాణించాలని ఆశిస్తున్నారు.